వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి గోరుచిక్కుడుకాయ కర్రీ అండి. గోరుచిక్కుడుకాయ అంటే ఎక్కువ మనం ఫ్రైస్ చేసుకుంటాం కదా, అలా ఫ్రై కాకుండా ఇలాగైతే కుక్కర్లో చక్కగా గ్రేవీ కర్రీ అయితే చేయండి. ఎటువంటి మసాలాలు అంటే ఎక్కువ మసాలాలు లేకుండా, ఈజీగా హడావిడి లేకుండా అప్పటికప్పుడైనా చేసుకునేలాగా ఇలా అయితే కర్రీ ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. దాంతోపాటు అన్నం కానీ లేకపోతే చపాతీలో కానీ, రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది. తొందరగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. కర్రీ కూడా తొందరగా అయిపోయే రెసిపీ కూడా. నార్మల్గా గోరుచిక్కుడుకాయ వండుకోవాలంటే ముందుగా మనం కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాం కదండి, ఎందుకంటే తొందరగా ఉడకదు. గోరుచిక్కుడు అంటే కొంచెం పచ్చిగా ఉన్న స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. ఉడకబెట్టేసుకుని నార్మల్గా కొంతమంది అయితే కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటారు, లేకపోతే మామూలుగా ఫ్రై చేసేసుకుంటారు. చిక్కుడుకాయ టమాటా ఎలా వండుకుంటామో అలా కొంతమంది అయితే ఎగురు పెట్టుకుంటారు కొన్ని మసాలాలు వేసుకుని. మసాలా వేసుకున్నా సరే కొన్ని ఎక్కువ హార్డ్ మసాలాలు వేసుకుని ఎక్కువ టైం లేకుండా నేను చేసే ఈ పద్ధతిలో అయితే ఈజీగా అయిపోతుంది. ఏం లేదండి, ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఒక గుప్పుడు వేరుశెనగ గుళ్ళు డ్రైగా ఏమీ ఆయిల్ లేకుండా గుళ్ళు అయితే వేయించుకోండి, ఫ్రై అవ్వనివ్వండి. వీటిని గుళ్ళు ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి గుళ్ళు అయితే ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా. నావైతే కొంచెం మాడిపోయినాయి. మాడకుండా కొంచెం తొందరగానే స్టవ్ ఆఫ్ చేసేసి వేరుశనగ గుళ్ళని అయితే వేయించుకోండి. తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు 2 వేసుకోండి. వీటితో పాటు 4 పచ్చిమిరపకాయలు, అంటే మీ కారానికి సరిపడా చూసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోండి. ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, కొద్దిగా పసుపు, దాంతోపాటు 4 పచ్చిమిరపకాయలు ఇవి లైట్గా ఫ్రై చేయండి ఆయిల్లో. ఈ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒకే ఒక ఉల్లిపాయ వేయండి. ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే కూర టేస్ట్ బాగోదన్నమాట. ఒకే ఒక పెద్ద సైజు, మీడియం సైజు లేకపోతే ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలకు అనమాట ఒక ఉల్లిపాయ వేసాను. ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యేలోపు కొద్దిగా మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏం లేదండి, ముందు మనము వేరుశెనగ గుళ్ళు ఇలాగా ఫ్రై చేసాం కదా ఆయిల్లో, ఇవి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే 4 వెల్లుల్లి రేఖలు, దీంట్లో కొద్దిగా పసుపు, తర్వాత కూరకి సరిపడా కారం అయితే ఇప్పుడే వేసేసుకోండి. కూరకి ఎంత కారం పడుతుందో, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. కారం అంతా ఇప్పుడే వేసేసుకోవడమే, మళ్ళీ కూరలో ఇంకా కారం వేయమన్నమాట. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసి 4 ఎండు కొబ్బరి పొడున్నా పర్వాలేదు మీ దగ్గర, లేకపోతే ఇలా చిన్న ముక్కలైనా పర్లేదు. 4-5 ఎండు కొబ్బరి ముక్కలు, లేకపోతే పొడుంటే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మెత్తగా పౌడర్లా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలానే కూరకి మంచి రుచిని తెస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి సువాసన కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది. అయితే గోరుచిక్కుడుకాయలు ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకుని, అంతేకాకుండా నీట్గా కూడా ఒకసారి వాష్ చేసేయండి. వాష్ చేసుకుని నీళ్లు వాడిపోయేలాగా ఉంచేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయో లేదో ఒకసారి చూసేద్దాము. ఇదిగోండి ఉల్లిపాయ అయితే చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒకటి టమాటా, మీడియం సైజు 1 టమాటా వేసి, టమాటా ముక్కలు వేసి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇవి మనం వేసిన టమాటా ముక్కలు మగ్గే వరకు ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. అంటే టమాటా ముక్కలు కొంచెం మెత్తబడాలన్నమాట. టమాటా ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే 1/2 కేజీ గోరుచిక్కుడు ముక్కలను అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ గోరుచిక్కుడుకాయలను కూడా ఇందులోనే వేసేసి, మనం ఈ ఆనియన్స్, ఈ టమాటాలు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులోనే గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి నేనైతే గోరుచిక్కుడుకాయ కూడా వేసేస్తున్నాను. ఎప్పుడైనా గోరుచిక్కుడుకాయ ఇలా నేను చెప్పే ప్రాసెస్ కాకుండా ఏ ప్రాసెస్లో చేసినా కుక్కర్లోనే చేయండి. కుక్కర్లో చేస్తేనే చిక్కుడుకాయ ఆ గోరుచిక్కుడుకాయ అనేది బాగా ఉడుకుతుందనమాట. ఇందులో గోరుచిక్కుడుకాయ వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ ముందు మనం మసాలాలో వేసాము, ఇందులో కూడా కొంచెం కూరకు సరిపడా సాల్ట్ అంతా వేసేసుకున్నాను. సాల్ట్ వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా, వేరుశెనగ గుళ్ళు, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసాం కదండి, ఎండు కొబ్బరి, ఈ మసాలాను వేసుకొని కొద్దిగా 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం పచ్చిగా ఉంటుంది కదండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టి ఫ్రై అనిస్తే మనం ఏదైతే మసాలా వేసామో ఈ మసాలా అంతా దానికి పట్టేసి ఉంటుంది కాబట్టి
బాగుంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, మీడియంగా కావాలనుకుంటే. నేనైతే ఈ పావు కేజీ గోరుచిక్కుళ్ళకి ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఒక గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉంచితే సరిపోతుందండి. చక్కగా కూర అయితే ఉడికిపోతుంది. ఇదిగోండి నేను విజిల్ పెట్టేశాను. 3 విజిల్స్ తర్వాత అప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి అప్పుడు మూత తీయండి. చక్కగా కూర అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి 3 విజిల్స్ తర్వాత ఇదిగోండి కూర చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా అంటే ఇలా ముందే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. తర్వాత కూర దగ్గరికి అయిపోతే బాగుంటుందండి. మనం ఏదైతే గ్రేవీ అనుకుంటామో ఆ గ్రేవీ దగ్గరికి అయిపోతుంది అనమాట. కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అవుతుంది కాబట్టి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయటమే. మనకి చక్కగా ఈజీగా గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలాతో ప్రిపేర్ చేసుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుందండి. చెప్పాను కదా, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ అనమాట. అలాగే ఫాస్ట్గా అయిపోయేది కూడా. ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో పొద్దున్న మార్నింగ్ బాక్సులు పెట్టే వాళ్ళకైనా సరే అంత హడావిడి అనిపించదు. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. కాబట్టి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.